హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ సిరి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఈవినింగ్ నుంచి షూట్ చేస్తున్నాను. సో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసేసుకుంటున్నా. సో ఇంకా కాసేపు అలా పడుకొని లేచాక బట్టలు మడత పెట్టడం నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో మడత పెట్టేటప్పుడు ఎవరి వాళ్ళే సపరేట్ మావయ్యవి, అత్తయ్యవి, ఇంకా మా హస్బెండ్వి, నావి అందరివి సపరేట్ పెట్టేసుకొని సో ఫోల్డ్ చేసేయడం అయిపోయిన తర్వాత ఎవరి వాళ్ళే సపరేట్గా పెట్టేసేయచ్చు ఒకటేసారి. సో రిస్క్ ఉండదు. సో మడత పెట్టినాక తీసి మళ్ళీ పెట్టేంత ఉండదు, ఒకటేసారి పెట్టేసుకుంటే అయిపోతుంది. సో మడత పెట్టేటప్పుడు అందుకే సపరేట్ పెట్టేసుకుంటా. సో మడత పెట్టడం అయిపోయింది. ఎవరి వాళ్ళే ఇచ్చేసాక నాకు అత్తయ్యకి చాయ్ పెట్టుకుంటున్నా. ఇంకా మావయ్య రాలేరు. సో ఇంకా గిన్నెలు అత్తయ్య 9 గిన్నెలు ఉంటే అన్నీ ఎక్కడే సదిరేసుకొని ట్రప్ కింద పెట్టేసుకొని నాకు అత్తయ్యకి చాయ్ పోసుకొని సో చాయ్ తాగేసాక ఇంకా కర్రీ చేయాలి కదండి. సో కర్రీ కోసం పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కట్ చేసి పెడితే సో మా అత్తయ్య కర్రీ చేసేస్తున్నారు. సో ఈరోజు కర్రీ వచ్చేసి మాది జుట్టుకోడ అండి. సో ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసుకొని దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని సో ఇంకా టమాటో పీసెస్ కూడా వేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోండి సరిపడా. సో ఇంకా మనం కడిగి పెట్టుకున్న జుట్టు కూడా ఉంటుంది కదండి, దాంట్లో వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని దాంట్లోనే మనం ఎంతైతే కారం తింటామో అంత కారం వేసుకోండి. ఇంకా దాని తర్వాత తగినన్ని వాటర్, మసాలా కూడా వేస్తున్నారు అత్తయ్య. మసాలా కూడా వేసుకొని ఇంకా తగినన్ని వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా కలిపి మూత పెట్టేసి ఇంకొక 5 to 6 మినిట్స్ అట్లా ఉంచి ఇంకా అట్లా దగ్గర పడ్డాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ.